నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది పూజలందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు. కారణజన్ముడైన ఆ స్వామి ఎక్కడ కొలువుదీరి ఉంటాడో అక్కడ సర్వశుభాలుంటాయి. లంబోదరుడిగా గజాననుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామికి దేవతా సమారాధనలో అగ్రపూజ చేస్తారు. విఘ్నాధిపతి అయిన ఆ స్వామిని భక్తితో కొలిస్తే చాలు సర్వ విఘ్నాలు తొలగించి శాంతి సౌఖ్యాలను అందిస్తాడు. ఆ దేవాదిదేవుడు పూజలందుకుంటున్న పురాతన ధామం బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ దివ్యాలయాన్ని ఈనాటి తీర్థయాత్రలో చూసి తరిద్దాం. బిక్కవోలు గ్రామాన్ని ఒకప్పుడు బిరుదాంకినవోలుగా పిలిచేవారు. తూర్పు చాళుక్య రాజులకు ఈ క్షేత్రం రాజధానిగా ఉండేది. క్రీస్తు శకం 849-892 సంవత్సరాల మధ్యకాలంలో ఈ క్షేత్రంలో అప్పటి రాజులు పలు ఆలయాలు నిర్మించారు. ఆ పురాతన ఆలయాలలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. ఏ నామస్మరణతో సర్వ చింతలు దూరమవుతాయో, ఏ స్వామి సంకీర్తనతోనే సకల శుభాలు కలుగుతాయో అటువంటి ఆ విఘ్నేశ్వర నామస్మరణం వల్ల శాంతి సౌఖ్యాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. గణేశ, గణనాయక, గజానన అని భక్తులు కోటి నామములతో కొలిచే దైవం ఆ విఘ్నేశ్వరుడు. ఊరూరా వెలసిన ఆ స్వామి భక్తుల సంకటములన్నీ తొలగించే సంకటహర గణపతిగా ఖ్యాతికెక్కాడు. విఘ్నేశ్వరుడు ఉన్న చోట ఆ స్వామి పరివార గణం కూడా కొలువుదీరి ఉంటుంది. అలా వినాయకునితో ఆ స్వామి పరివారగణ దేవాలయాలతో పునీతమైన పుణ్యధామం బిక్కవోలు. మన రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు నెలవు. అలా పురాతన ఆలయాలున్న దివ్య సన్నిధిగా బిక్కవోలు ప్రసిద్ధిగాంచింది. బిక్కవోలు క్షేత్రంలోని శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయానికి 2 ఫర్లాంగుల దూరంలో ఉన్న విశిష్ట గణపతి ఆలయమిది. అతి ప్రాచీనమైన ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినదిగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. తూర్పు చాళుక్య రాజులు వారి పాలనలో నిర్మించిన అనేక ఆలయాలలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఒకటి. చాళుక్య రాజులకు స్వామి మీద ఉన్న భక్తికి నిదర్శనంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తూర్పు చాళుక్య రాజులు 9వ శతాబ్దంలో మొదటిసారిగా ఇక్కడ విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన తరువాతే తక్కిన ఆలయాల నిర్మాణం చేసినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయానికి ముందు అటూ ఇటూ ద్వారపాలకులు కొలువయ్యారు. తూర్పు చాళుక్యుల పరిపాలనా కాలంలో ప్రప్రథమంగా క్రీస్తు శకం 9వ శతాబ్దంలో తూర్పు దిశగా శ్రీ విఘ్నేశ్వరుని ఆరాధించినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అత్యంత పురాతనమైన ఈ ఆలయం తూర్పు చాళుక్యరాజు గుణకవర్ధనుడి కాలానికి చెందినదిగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. నవాబుల పరిపాలనా కాలంలో ఆలయాలు విచ్ఛిన్నం కావడం, స్వామివారు భూమిలో ఉండిపోవడం జరిగింది. ఆ తరువాతి కాలంలో స్వామివారు విగ్రహం భూమిలో నుంచి పైకి వచ్చినట్లు ఇక్కడి వారు వివరిస్తున్నారు. అప్పటి నుంచి ఈ ఆలయం దినదినాభివృద్ధి చెంది భక్తుల పాలిట కల్పవృక్షంలా మారింది. గర్భాలయంలో కొలువుదీరిన గణపతి కూర్చున్న భంగిమలో ఏకశిలారూపంగా దర్శనమిస్తారు. సర్వకార్యేషు సర్వదా
రజత కవచాలంకృతుడైన స్వామి ఒక చేత అభయ వరద హస్తంతో రెండో చేతిలో ఉండ్రాయితో కొలువుదీరాడు. కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. స్వామివారు ఇక్కడ గజానన రూపంగా వెలిశారు. స్వామివారి తొండం దక్షిణావృతంగా ఉంటుంది. నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. గర్భాలయంలో కొలువుదీరిన విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు వినాయక నిను బ్రోచేము అనాథరక్షక ఆలకించి ఆదుకో విఘ్నరాజా అంటూ భక్తితో ప్రణామాలు అర్పిస్తారు. సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి. ఈ ఆలయంలో స్వామివారికి రోజు విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయి. సిద్ధి వినాయక శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం నిత్యం భక్తజనంతో సందడిగా ఉంటుంది. ఇతర విఘ్నేశ్వర స్వామి ఆలయాలకు వలె కాకుండా ఇక్కడ కొలువు తీరిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి తొండం దక్షిణావృతంగా ఉంటుంది. ఇది ఈ ఆలయ విశేషంగా చెబుతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ ఆలయాన్ని సందర్శించవచ్చే భక్తులు తమ కోర్కెలను స్వామివారి చెవిలో చెబుతారు. అలా చేయడం వల్ల స్వామివారు స్వయంగా తమ కోర్కెలు పరిష్కరిస్తారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ కోర్కెలను స్వామివారి చెవిలో చెబితే అవి వెంటనే సత్ఫలితాలనిస్తాయని నమ్ముతారు. ఆ కారణంగా స్వామిని దర్శించుకునే భక్తులంతా స్వామికి తమ కోర్కెలు విన్నవించుకోవడం ఆనవాయితీగా మారింది. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. స్వామిని దర్శించవచ్చే వందలాది మంది భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకున్న అనంతరం స్వామి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి వినాయక చవితికి అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు.
వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలు ఆగమ సంప్రదాయ రీతులకు అనుగుణంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ స్వామివారు తూర్పు చాళుక్య పరిపాలనా కాలంలో విజయగుణాధ మహారాజుని ఈ స్వామిని ఆరాధన చేశారని చారిత్రాత్మకం తెలుపుతోంది. స్వామివారు ఒక ఆకారం వచ్చేసి గజాకారం, గజానన రూపం అంటారు స్వామిని. వ్రతం దక్షిణావ్రతం, తొండం కుడివైపు ఉంటుంది. స్వామి చెవులో ధర్మమైన విన్నపం చెప్పుకుంటామని నెరవేరుతున్న ఒక అలవాటు కార్యక్రమంగా చేసి ఆ యొక్క విన్నపాలు ప్రతి భక్తులు కూడా స్వామి దగ్గర నుంచి చెప్పుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది భక్తులు కూడా విచ్చేసి వారి వారి ఈతి బాధలు ధర్మమైన కోరికలన్నీ కూడా స్వామి చెవి దగ్గర నుంచి చెప్పుకుని స్వామి కార్యానికి వారి యొక్క అనుగ్రహానికి పాటుపాల్సిందిగా కోరుతున్నాం. ఓ అద్భుతమైన ఆధ్యాత్మికానందాన్నిచ్చే ఆయా ఆలయాల దర్శనం కావలసినంత మానసికానందాన్నివ్వడమే కాకుండా ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేస్తుంది. గణనాథుడు విఘ్నాలను తొలగించి భక్తుల అభీష్టాలన్నీ నెరవేర్చే కరుణామయుడు. ఆది దంపతుల ముద్దుల బిడ్డగా లంబోదరుడిగా పూజలందుకుంటున్న ఆ గణనాయకుడి అపార కరుణా దృష్టి అందరి మీద ఉండాలని మనసారా కోరుకుందాం.